ఖరీఫ్ మొదలైంది కానీ నేటి వరకు ఆ కాలువ కింద ఉన్న వేలాది ఎకరాలకు చుక్క నీరు కూడా రాలేదు. దుక్కులు చేసుకున్న రైతులకు వర్షాలు పడ్డ తర్వాత కూడా ఒక్క చుక్క నీరు సైతం కాలువల్లోకి రాకపోవడంతో పొలాలు ఎడారిగా మారిపోతున్నాయి. వాటిని చూసిన అన్నదాత లబోదిబోమంటున్నారు. మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని 45 గ్రామాలు తోటపల్లి ఎడమ కాలువ ఆయకట్టుని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నారు. జూలై నెలాఖరు అవుతున్నా రైతులకు సాగునీరు అందటం లేదని, దీనివల్ల రైతులు చాలా అవస్థలకు గురయ్యే పరిస్థితి ఉంది. కావున వెంటనే సాగునీరు అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్కి, ఇరిగేషన్ శాఖకు రైతు సంఘం నాయకులు విజ్ఞప్తి పత్రాలు అందించారు. అధికారులకు మొరపెట్టుకున్నా నేటికి ఎవరూ పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. పంటల టైం అప్పుడు నీరు లేదు. ఇప్పుడు వాన వస్తే దున్నాము, తర్వాత మరి నీరు లేదు. ఆ దుక్కులు అలాగే ఉన్నాయి. ఎదలు చేయండి, ఎదలు చచ్చిపోతాయి. ఉడుపులు ఉన్నాయి అలాగా. అది మేళ బతుకుతామా, మనమే బతికిన వాళ్ళము. ఆ పంట వస్తే కదా మాకు, మరి మారు పంట ఉంది ఏంటి, మాకు అదే పంట. మాకేటి రైతులమే కూలి కొండాడినట్టుగా మాకేటి. మేము పెద్ద రైతులు గట్టు కాదు, ఏదో కూలి చేసుకుని మీద అది కూడా లేదు. నీళ్ళు లేవు, నీరు సుక్క కూడా రావడం లేదు. ఎప్పుడు కూడా మాకు నీళ్ళు వదలన్నారు. యాసీలో అప్పుడు ఏమంటే నీరు మాత్రం వదిలేశారు. దేనికి వదిలేరా? పాలకొండ, వీరఘట్టం, జిమ్మయ్య వలస మండలాల్లోని పలు గ్రామాలకు ఆయకట్టు కింద 12 ఏళ్లుగా సాగునీరు అందటం లేదు. ఎడమ కాలువ ఆధునీకరణ పనుల కోసం ప్రభుత్వం 193 కోట్లు కేటాయించి ఖర్చు చేసినట్లు ప్రకటనలకే పరిమితమైంది. పని మాత్రం శూన్యమని రైతులు మండిపడుతున్నారు. 37 కిలోమీటర్ల పొడవు ఉన్న కాలువలో సుమారు 11 కిలోమీటర్ల వరకే సిమెంట్ లైనింగ్ చేశారని, మిగతా పని ఎన్నేళ్లకు పూర్తి చేస్తారో కూడా తెలియదని ఆక్షేపించారు. పెద్ద బుడ్డడికి వద్ద సైఫోన్ పాడే దశాబ్దాలు దాటిందని, ఇంతవరకు దాన్ని బాగు చేయలేదని రైతులు వాపోతున్నారు. కాలువ నిర్వహణకు 38 మంది లష్కర్లు అవసరమని, కానీ ఉన్నది 6 తెలిపారు. లష్కర్ల కొరత కారణంగా కాలువల్లో నీటి నిర్వహణ సాధ్యం కావటం లేదని, నీరు నిరంతరం వృధాగా పోతుందని సమాచారం.